తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నకిలీ దీక్ష చేశారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఉద్యమ సమయంలో తాము మంత్రి పదవులకు రాజీనామా చేసి సోనియా గాంధీని ఒప్పించామని అన్నారు. దీక్షా దివాస్ పేరుతో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటూ జోక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేయటం వల్లే తెలంగాణ వచ్చిందంటూ కేటీఆర్ చేస్తున్న ప్రచారం మరో పెద్ద జోక్ అన్నారు మంత్రి వెంకటరెడ్డి. ఆ రోజు నేను ఇదే చెప్పిన, నాకు 3 ఏళ్ల మంత్రి పదవి ఉండే, నేను కేసీఆర్ లాగా రాజీనామా చేసి మళ్ళీ మంత్రి కాలే, తెలంగాణ వస్తేనే మంత్రి పదవి తీసుకుంటా, నాకు లేకపోతే మంత్రి అని చెప్పి మంత్రి పదవి వదిలిపెట్టి అమర నిరాహార దీక్ష చేసినాం. కానీ ఎప్పుడు ఈ దొంగ దీక్షలాగా పోస్టర్లు ఎప్పటికీ వేసుకోను నేను. అది మన ధర్మం. మన పిల్లలు చచ్చిపోవద్దు, మనం కొట్లాడే నాయకులు కాదా, మనం తెలంగాణ తేవాలి, మన పిల్లలు బతకాలి అని చెప్పి మనం తెలంగాణ తెస్తే దళితులు ముఖ్యమంత్రి